ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నాం అనుకో, ఓ పద్ధతి పాడు లేకుండా చేయొద్దు. ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి పెట్టుకో, క్రమం పెట్టుకో, టైం పెట్టుకో. ఆ టైం ప్రకారం ఫాస్టింగ్ ప్రకటించుకో. ఆ ప్రకటించుకున్న దాని ప్రకారం నువ్వు ఉపవాసం కొనసాగించు. అయితే పొట్టలో ఎసిడిటీ ఏర్పడకుండాన్నట్లు, సమస్య ఏర్పడకుండాన్నట్లు నీళ్లు, మజ్జిగ ఏదో ఒకటి ద్రవ రూపంలో పంపిణీ చేస్తూ ఉండు లోపల. అప్పుడు లోపల నీకు సమస్య ఏర్పడకుండా ఉంటుంది. ఆహారం వదిలేసే, కానీ ద్రవ రూపంలో తీసుకో ఏదో ఒకటి, మజ్జిగో నీళ్ళు ఏదో ఒకటి. కొంతమంది నేను ఏం తాగనన్నాయా, నీళ్లు కూడా దా. అదే చెప్పింది ఇప్పుడు, మితముగా ఉండు అన్నాడు. ఓవర్ యాక్షన్ చేయొద్దని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటిలో మితముగా ఉండు. లేదన్నయ్య కఠిన ఉపవాసం. ఈ మితము అనే మాట అన్నిటికీ వర్తిస్తుందండి. చాలా పెద్ద అంశం అది.